నమస్కారం. ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ జబీఉల్లా గారి పైన టీడీపీ వాళ్ళు అవిశ్వాసం తీర్మానం చేసి కుట్రలు చేసి మరొక ఎన్నిక జరిపినట్లు అందరికీ తెలుసు. అయ్యా బాలకృష్ణ గారు, నేను చెప్పేది ఒకటే, నియోజకవర్గ ప్రజల్ని మీరు కాపాడుకొని ఇలాంటి నీచ రాజకీయాలు చేయకుండా మన లీడర్స్ని ప్రలోభాలకి గురిపెట్టి మీరు చేస్తానంటే ప్రతిసారి అది అయ్యేది కాదు. ముందు చైర్మన్ని మీరు ఎలా చేసినారో గొర్రెలను కొన్నట్లుగా కొని కొంతమంది ఉండొచ్చు, అందరూ అలాగే ఉన్నారు, ఉండలేదు అని ఈరోజు మన కౌన్సిలర్స్ అందరూ ప్రూవ్ చేసుకున్నారు. అది ఎప్పుడు మీరే గెలవరు అన్నింటిలో అని కూడా నేను తెలియజేస్తున్నాను. మీ దృష్టి ఏదైతే ఉందో బాలకృష్ణ గారు, మీరు ప్రజల అభివృద్ధి మీద, ఒక వార్డు అభివృద్ధి మీద, ఒక నియోజక అభివృద్ధి మీద పెడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాను. అభాసు పాలైనారు ఈరోజు టీడీపీ వాళ్ళు. నిజాలు తెలుసుకోకుండా మన వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం తీర్మానం చేసి ఈరోజు ప్రజల మధ్య అభాసు పాలైనారు మీరు. ఎప్పుడు ఇలాగే మీరే గెలుస్తారని అనుకోవద్దండి. మన వైఎస్ఆర్సీపీ, మన జగనన్న కోసము ఒకరు పోతే 100 మంది పుట్టుకుంటారు అని నేను ఈరోజు తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. మీరందరూ చూడవచ్చు, ఈరోజు మన కౌన్సిలర్స్ అందరూ మన జబీఉల్లా గారి కోసం నిలబడినారు. అంటే ఈరోజు మన జబీఉల్లా గారు వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడి ఈరోజు మన కౌన్సిలర్స్ అందరూ మన కోసం నిలబడినాను. నేను చాలా హర్షిస్తూ 16 మంది అన్న మన జబీఉల్లా గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. జబీ అన్న బై, ఈరోజు ఏ ఒక్క కౌన్సిలర్ మనకి సపోర్ట్ చేసినారో, మన వైపు నిలిచినారో అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను.